యాదగిరిగుట్టపై శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని భక్తులు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఒక రాత్రి కొండపైన నిద్ర చేసి మొక్కును చెల్లించుకునే వారు గత ప్రభుత్వంలో ఆలయ అభివృద్ధి పేరు మీద పాత ఆచరణలు పాటించకుండా వాటికి స్థలాలు లేకుండా చేశారు. దీంతో ఆలేరు నియోజకవర్గంలో ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన ప్రభుత్వం విప్ ఆలేరు ఎమ్మెల్యే బి లైలయ్య గత సంప్రదాయం ప్రకారం ఆచారాలను ఒక్కొక్కటిగా అమల్లోకి తీసుకుని వస్తున్నారు. తాజాగా మొక్కలు చెల్లించుకునేందుకు కొబ్బరికాయలు కొట్టే స్థలాన్ని ప్రారంభించారు. దీంతో పాటు అంతకుముందు ఆటో కార్మికులను కొండపైకి అనుమతించారు. అలాగే యాదగిరిగుట్ట పైన భక్తులు నిద్ర చేయడం కోసం డార్మెటరీ హాల్ ని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బి లైలయ్య ఆలయ అధికారులతో కలిసి ప్రారంభించారు. అదేవిధంగా బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ధార్మిక సాహిత్య మహాసభలను ప్రారంభించారు. అనంతరం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఎండాకాలం భక్తులు సౌకర్యార్థం కోసం షెడ్ నిర్మాణంకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కృష్ణావతార సేవలో పాల్గొని సాష్టాంగ నమస్కారం చేశారు. విందేయం రామశ్వం పురుషానహం అశ్వపూర్వామృతమధ్యామస్తినాథ ప్రబోధినీం శ్రియం దేవీముపక్వయే శ్రీరాం భక్తవర్ణాం తామిహోపక్వయే శ్రియం శోభప్రదనామ సంవత్సరే ఉత్తరాయణే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అనుకూల్యతాస్తు శ్రీశాయ మంగళం లక్ష్మీ స్వామి భగవానికి